హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. బొరుటో 2 బ్లో టెక్స్ చాప్టర్ 35 ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. చాప్టర్ పేరు క్యూట్ అండ్ చాప్టర్ కవర్ మీద హిడారి ఉన్నాడు. అసలు ఎందుకు ఏమిటి అనేది మనం వీడియోలో చూద్దాం. అందుకంటే ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా సైడ్ నుండి ఇంకో రిక్వెస్ట్, ప్లాస్టిక్ ని తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. చెత్తని డస్ట్బిన్ లో మాత్రమే పడేయండి. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా పెట్టుకోండి. చేస్తారని ఆశిస్తూ డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ పార్ట్ లో బొరుటో థాన్ బల్బ్ ని యూజ్ చేసి బగ్ ని ట్రీ నుండి రిలీజ్ చేద్దాం అనుకుంటాడు. కానీ బొరుటో రాగానే చంపడానికి వెయిట్ చేస్తున్న కోడ్ తో ఫైట్ చేయడం వల్ల ఆ థాన్ బల్బ్ డెస్ట్రాయ్ అవుతుంది అండ్ బగ్ కూడా చనిపోతాడు. కోడ్ బొరుటో దగ్గర నుండి పారిపోయే ముందు తనకి వార్నింగ్ ఇస్తాడనమాట. సారా దాన్ని అటాక్ చేసి బొరుటోని తన చేతిలో పెట్టుకొని ఆడిస్తానని ఈ పార్ట్ అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో మాముషి చనిపోయాడన్న విషయం జురాకి తెలుస్తుంది అండ్ ఆ మ్యాటర్ హిడారితో చెప్తాడు. హిడారి ఎవరో తెలుసు కదా, మన సాస్కే షింజు ఫామ్. సో జూరా మాముషి డెత్ గురించి మాట్లాడుతూ వాడు తన కోరికల కోసం తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నాకు తెలిసి అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ లవ్ అనుకుంటా. తన మనసుని ఎక్సైట్ చేసే దాని గురించి ఎంత దూరమైనా వెళ్ళడం అనేది తన ఫిలాసఫీ. అది జస్ట్ ఒక యానిమలిస్టిక్, షార్ట్ సైటెడ్ అండ్ బేస్ మైండ్ సెట్ అని నువ్వు చెప్పొచ్చు. దీని గురించి నువ్వేమనుకుంటున్నావు హిడారి అని అడుగుతాడు. సో బేసిక్ గా మాముషి చేసిన దాని గురించి హిడారి ఏం ఫీల్ అవుతున్నాడు అని తెలుసుకోవడానికి జూరా ఈ క్వశ్చన్ అడుగుంటాడు. సో హిడారి, నేను తన థాన్ బల్బ్ గురించి మాట్లాడాలి. తనని సేవ్ చేయడానికి నీకు అంత టైం దొరకలేదు, అది బాధాకరమైన విషయమే. కానీ మాట్సూరి అండ్ ర్యూ విషయంలో నువ్వు గనక అనుకొని ఉంటే ఆ థాన్ బల్బ్స్ ని కలెక్ట్ చేసుకుని ఉండొచ్చు. ఎలాగైతే నా దానికోసం ఫైట్ చేసి కలెక్ట్ చేసావో అలాగా నువ్వు నా థాన్ బల్బ్ కలెక్ట్ చేసుకున్నట్టు వాళ్ళ థాన్ బల్బ్స్ ఎందుకు కలెక్ట్ చేసుకోలేదు, నన్ను మాత్రమే ఎందుకు బ్రతికించుకున్నావు అని అడిగితే దానికి జూరా, మంచి క్వశ్చన్ అడిగావు హిడారి, దీని గురించి నేను ఎప్పుడు అంతగా ఆలోచించలేదు. కానీ నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వు లేని ఈ ప్రపంచం గురించి ఆలోచించుకున్నప్పుడు నా మనసులో ఎందుకో బాధ కలిగింది. నేను మాట్లాడేది నీకు ఇబ్బందిగా అనిపించుంటే సారీ అని అంటే దానికి హిడారి, అవును నువ్వు మాట్లాడేది వింటుంటే నాకు కంపరంగా ఉంది అని చెప్తాడు. దానికి జూరా, నేను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు, అలా అని చెప్పి నా దగ్గర నుండి పారిపోవడానికి మాత్రం ట్రై చేయకు అని అంటే దానికి హిడారి, ఇది నాకు ఇబ్బంది అయి ఉండొచ్చు కానీ నాకు నీతో ఉండడంలో ప్రాబ్లం ఏం లేదు అని అంటాడు. అది విని జూరా అదో రకంగా నవ్వుతాడు. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన రొమాన్స్ సీన్ మొత్తాన్ని ఏడా తన సెండ్రోగన్ తో చూసి ఏంట్రా ఇదే అని అనుకుంటుంది. ఏడాకే కాదు, ఇది చూసిన ఎవరికైనా అలానే అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు లేకపోతే ఈ ప్రపంచంలో నాకు బతకడానికి కష్టంగా ఉందని ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ కి చెప్పినట్టు జూరా హిడారికి చెప్పాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జూరా గే అని. సారీ, యాక్చువల్లీ దీని వెనకాల ఒక డీపర్ మీనింగ్ ఉంది. సో మీకు బాగా తెలుసు, ఒక 10 టైల్స్ కి ఓట్స్ ని ఫీడ్ చేసి ఒక డివైన్ ట్రీని రెడీ చేస్తారు. ఆ డివైన్ ట్రీ ఆ ప్లానెట్ లోపలికి చొచ్చుకుపోయి ఆ ప్లానెట్ లో ఉండే లైఫ్ ఫార్మ్స్ అందరినీ క్యాప్చర్ చేసి వాళ్ళ లోపల నుండి జెనెటికల్ ఇన్ఫర్మేషన్ అండ్ చాక్రాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. దానివల్ల ఒక డివైన్ ఫ్రూట్ ఫామ్ అయ్యి ఆ ఫ్రూట్స్ ని ఇంకో ఓట్సెస్ కి తిని ఆ ఓట్సెస్ కి ఇంకా పవర్ఫుల్ గా మారుతాడు. మామూలుగా జరిగే ప్రాసెస్ ఇదే, కానీ కోడ్ తన క్లామాక్స్ ని 10 టైల్స్ లో ఇన్ఫ్యూజ్ చేయడం వల్ల అండ్ ఆ క్లామాక్స్ అనేటివి షిన్జుట్సు అయి ఉండడం వల్ల, అంటే గాడ్ యొక్క జుట్సు షిన్జుట్సు అయి ఉండడం వల్ల హిస్టరీలో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం 10 టైల్స్ కి కాన్షియస్నెస్ వచ్చింది. అండ్ ఇది ఊరికే జరిగింది అని నేను అనుకోవట్లేదు. ఒక క్లాగ్రిమ్ సాస్కేని అటాక్ చేసి తన బైట్ చేయడం వల్ల సాస్కే ఒక ట్రీగా మారిపోయాడు. సాస్కే ఏమన్నా నార్మల్ మనిషి లేదా నార్మల్ షినోబినా కాదు కదా. సాస్కే కి రినేగన్ ఉంది అండ్ తన లోపల హోగోరోమా చాక్రా కూడా ఉంది. వన్స్ ఈ 10 టైల్స్ కి సాస్కే చాక్రా అండ్ రినేగన్ ఇన్ఫర్మేషన్ దొరకగానే ఆ క్లాగ్రిమ్స్ అనేటివి షింజూస్ గా మారడం స్టార్ట్ చేశాయి. సో దీని అంతటికి మూల పురుషుడు సాస్కే. అందుకే జూరా పుట్టగానే తనకి రినేగన్ యాక్సెస్ దొరికింది. ఒక్క సాస్కేని డివోవర్ చేస్తేనే 10 టైల్స్ షింజూస్ గా మారితే ఇంకా నారుటో చాక్రా కూడా దానికి దొరికితే అవెంత పవర్ఫుల్ గా మారతాయనేది మీ ఊహకే వదిలేస్తున్నా. అందుకే నాకు తెలిసి జూరా నారుటో వెనకాల పడ్డాడు. అండ్ అందుకే అనమాట సాస్కే షింజు అయిన హిడారి మీద తనకు అంత ప్రేమ. అండ్ నేను ఇది చదువుతూ క్రాక్ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది. అండ్ నాకు తెలిసి ఈ ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్ తప్ప మీకు ఎక్కడ దొరకదు. సో ఒక పక్క జూరా వాళ్ళ సిచ్యువేషన్ ఇలా ఉంటే, ఇంకో సైడ్ కోనాహాలో శారదా ఒక ఆప్టికల్ షాప్ కి వెళ్లి డిగ్రేడ్ అయిన తన సైట్ కోసం కొత్త గ్లాసెస్ కొని ఆప్టికల్ షాప్ బయటకు వస్తుంది. బయటికి రాగానే తనకి ఉజుమాకి సింబల్ ఉన్న ఒక కూనాయ్ కనిపిస్తుంది అనమాట. అండ్ అది విసిరిందే మన బొరుటో బాబు. తనకు ఒక డైరెక్షన్ లో వేలు చూపించి అక్కడికి రమ్మని చెప్పి తన గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళగానే శారదా తనని ఫాలో చేసుకుంటూ తన వెనకాల వెళ్తుంది. కట్ చేస్తే అదే కోనాహాలో ఇనోజిన్ కి అండ్ కాషిన్ కోజికి మధ్యలో ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది. ఆ కాన్వర్సేషన్ లో కాషిన్ కోజి, ఇప్పుడు నీతో పాటు ఉన్న టోడ్ 24 గంటలు నీతో పాటే ఉంటుంది. చివరికి నువ్వు టాయిలెట్ కి వెళ్ళినా అది నీతో పాటే ఉంటుంది. ఎందుకంటే మైండ్ ట్రాన్స్మిషన్ ఫార్మేషన్ మనకి ఎప్పుడు యూజ్ అవుతుందో తెలీదు. నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసినా నువ్వు అవి యాక్టివేట్ చేయడానికి రెడీగా ఉండాలి. అందుకే ఈ టోడ్ నీతో పాటే ఉంటుంది అనేసరికి ఇనోజిన్ ఏం చేయలేక ఒప్పుకుంటాడనమాట. కట్ చేస్తే ఇంకోవైపు లాస్ట్ చాప్టర్ లో అమాడో ఒక వైట్ టోడ్ ని కవాకి దగ్గరికి పంపించి తన ల్యాబ్ దగ్గరికి రమ్మని పిలుచుంటాడు. అండ్ ఆ టోడ్ ని ఫాలో చేసుకుంటూ కవాకి ల్యాబ్ దగ్గరకు వస్తాడనమాట. కవాకి ల్యాబ్ లోపలికి వెళ్లి చూసేసరికి తనకి ఎక్కడ చూసినా వైట్ టోడ్స్ కనిపిస్తాయి. ఈ టోడ్స్ తో ఇంతకీ ఏం చేయబోతున్నావు అని అమాడో అని అడిగితే అమాడో కవాకితో
ఈ టోడ్స్ లో ఉండే కోర్ అనేది కాషిన్ కోడి టోడ్స్ కి ఐడెంటికల్ గా ఉంటుంది, కానీ వీటిని నా స్పెషల్ పర్పస్ కోసం కస్టమైజ్ చేశాను. ఇవన్నీ సైంటిఫిక్ నింజా టూల్స్ కాబట్టి వీటికి ప్రాణం కూడా ఉండదు. నువ్వు నీ సుకున హికోనాతో వీటిని ష్రింక్ చేసి చాలా చిన్నగా కూడా మార్చేయచ్చు. వీటిని నేను ఎలా కావాలంటే అలా కంట్రోల్ కూడా చేయగలుగుతాను. చూడ్డానికి బాగున్నాయి కదా అని అంటే కవాకి కోపం వస్తుంది. ఈ సోదంతా ఆపామాడు, నువ్వు నన్ను ఇప్పుడు ఇక్కడ పిలిచింది ఈ టాయ్స్ ని చూపించి నీ గొప్పలు చెప్పడానికా అని అడిగితే దానికి అమ్మాడు దీని గురించి కాదు, ఒకసారి ఇలా చూడు అని ఒక మానిటర్ ని చూపిస్తాడు. ఆ మానిటర్ లో కవాకి బాడీ ఫంక్షనింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అందులో అటాక్ కి 85% కేటాయిస్తే డిఫెన్స్ కి 15% కేటాయించి ఉంటుంది. కవాకి అది గమనించి నువ్వేనా నా పవర్ ని 85% కి తగ్గించింది, నా పవర్ ని 100% పెంచమని అడిగాను కదా, ఎందుకు అలా చేసావని తిడితే దానికి అమ్మాడు కోపంగా సైలెంట్ గా ఉండరా పిల్లబచ్చా, నీకు ఆ ఫుల్ పవర్ ని హ్యాండిల్ చేయడం రాక ఓవర్ హీట్ అయి లిటరలీ చనిపోయే సిచ్యువేషన్ కి వచ్చావు. నువ్వు ఇంకా ప్రాణాలతో బ్రతుకున్నావంటే నీ అటాక్ పవర్ ని 85% కి మార్చాను కాబట్టే, లేకపోతే నీకు రికవర్ అవడానికి కూడా ఛాన్స్ దొరికేది కాదు, ఎప్పుడో చచ్చిపోయేవాడివి. నేను చెప్పేది బాగా విను కవాకి, నిన్ను తిట్టడం వల్ల ఇప్పుడు యూజ్ ఏమీ లేదు. అండ్ నేను నిన్ను ఇక్కడికి పిలిచింది నిన్ను తిట్టడానికి కాదు, నీ విషెస్ ని ఫుల్ఫిల్ చేయడానికి అని చెప్పి అంటాడు. ఇంతలోనే ఒక టోడ్ కవాకి మీద వెళ్ళి కూర్చుంటుంది. అలా కూర్చోగానే మానిటర్ లో నెంబర్ షిఫ్ట్ అవుతాయి. అంటే తన అటాక్ పర్సెంటేజ్ అనేది 85% నుండి 100 కి మారుతుంది అండ్ డిఫెన్స్ 0 కి. ఆ షిఫ్ట్ చూసి కవాకి ఆశ్చర్యపోతాడు. అమాడో కవాకితో మాట్లాడుతూ నువ్వు మానిటర్ లో వాల్యూస్ చేంజ్ అవడం చూసావు కదా, నీ కాంబాటబిలిటీని మార్చింది నేనే. నేను ఆ టోడ్స్ ని రెడీ చేసింది నీ లోపల ఉండే పవర్ సిస్టమ్ ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మాడిఫై చేయడానికి. కానీ అలా చేయాలంటే ఆ టోడ్ ఎప్పుడు నీతోనే ఉండాలి. అది నీ ఎనర్జీ రిజర్వ్స్ ని కాపాడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీ డైలీ లైఫ్ లో నువ్వు చేసే టాస్క్ కోసం నీకు ఫుల్ పవర్ అవసరం లేదు. సో నీ డిఫెన్స్ అనేది 100% లో ఉంటుంది. లిటరలీ వెనకాల నుండి నీకు తెలియకుండా ఎవరు అటాక్ చేసినా నువ్వు చావవు. అట్ ద సేమ్ టైం నువ్వు బ్యాటిల్ లో ఉన్నప్పుడు నీ సెట్టింగ్స్ డిఫెన్స్ నుండి డైరెక్ట్ గా అటాక్ కి 100% చేరుకుంటాయి. అప్పుడు నువ్వు ఫుల్ పవర్ తో ఫైట్ చేయొచ్చు. కానీ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ టోడ్ నీతో పాటు 24/7 ఉండాలి. అప్పుడే నేను పూర్తిగా కంట్రోల్ చేయగలుగుతాను. దీన్ని పర్ఫెక్ట్ గా చెప్పాలంటే మామూలుగా నింజాస్ వాళ్ళ చాక్రాన్ని వాళ్ళే కంట్రోల్ చేసుకుంటారు. సేమ్ అలాగే ఈ టోడ్ సిస్టమ్ కూడా నీ పవర్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఎలాగో ట్రైనింగ్ చేయవు కాబట్టి ఈ సిస్టమ్ ని డెవలప్ చేశాను అని చెప్తే కవాకీకి అది నచ్చుతుంది అండ్ అమాడోకి థ్యాంక్స్ చెప్తాడు. కవాకి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అమాడో కవాకిని ఒక హెల్ప్ అడుగుతాడనమాట. హెల్ప్ అనే పదం వినగానే కవాకి, ఒకవేళ నువ్వు నీ కూతురికి మళ్ళీ నా కార్మాని ఇవ్వమని అడిగితే నేను అది చేయడానికి రెడీగా లేను. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆ షింజూస్ ని చంపిన తర్వాతే నేను నీ కూతురికి కార్మా ఇస్తాను. అప్పటిదాకా దీన్ని మర్చిపో అనగానే దానికి అమాడో, ఆ మ్యాటర్ నాకు ఆల్రెడీ తెలుసు, నువ్వు మళ్ళీ మళ్ళీ అదే మ్యాటర్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను అడగబోయేది అది కాదు, పూర్తిగా డిఫరెంట్ విషయం అండ్ ఆ హెల్ప్ నాకు అర్జెంట్ గా కావాలి అని అంటాడు. కట్ చేసే సీన్ ని కొనహా అవుట్స్కట్స్ వైపు తీసుకెళ్తారు. సారాదా బరుటోని వెతుక్కుంటూ తన దగ్గరికి చేరుకుంటుంది. బరుటో సారాదానే అంత దూరం తీసుకొచ్చినందుకు సారీ చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ గనక విలేజ్ లో మాట్లాడుకుంటే ఎవరో ఇంటర్ఫియర్ అవుతారు. అలా ఇంటర్ఫియర్ అవడం ఇష్టం లేదు కాబట్టి బరుటో తనని బయటికి తీసుకొచ్చాడనమాట. సారాదా కళ్ళు మళ్ళీ నార్మల్ గా పనిచేస్తుండడం చూసి తనకి చాలా హ్యాపీగా ఉందని బరుటో సారాదాకి చెప్తాడు. కానీ సారాదా, నీ రైట్ కన్నా కంప్లీట్ గా పోయింది కదా, దాంతో పోలిస్తే నా విజన్ పోవడం అనేది పెద్ద విషయం ఏం కాదు అని అంటే దానికి బరుటో, నా కన్ను పోయింది నీ వల్ల కాదు, నువ్వు దాని గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ టైంలో నా కన్ను పోగొట్టుకోవడం కంటే నాకు ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే నేను దాని గురించి మర్చిపోయాను. అండ్ ఒక్క కన్ను లేకపోవడం కూడా చూడడానికి చాలా బాగుంది కదా, ఎంత కూల్ గా ఉందో కదా, నేను బ్యాడస్ గా కనిపిస్తాను అని అనగానే సారాదా బరుటోని చూసి నవ్వుతుంది, నువ్వు ఒక తిక్కలోడివే అని చెప్పి. అన్ని సీరియస్ మ్యాటర్లు పక్కన పెట్టి వీళ్ళు పాత ఫ్రెండ్స్ లాగా మళ్ళీ మంచిగా మాట్లాడుకోవడం చూస్తే నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. అండ్ బరుటో కూడా చాలా రోజుల తర్వాత మంచిగా నవ్వాడు. చిన్నప్పుడు బరుటో గుర్తుకొచ్చాడు అనమాట. సో ఈ ఇంటరాక్షన్ తర్వాత సీరియస్ మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. కోడ్ సారాదాని క్యాప్చర్ చేసి తనని షింజూస్ దగ్గరికి తీసుకెళ్లి బరుటోని షింజూస్ దగ్గర ఇరికించాలనుకుంటున్న విషయం బరుటో సారాదాతో చెప్తాడు. అండ్ మెయిన్ గా మాముషితో జరిగిన ఫైట్ లో మాముషి కోనహాలో డిఫరెంట్ ప్లేసెస్ లో స్ప్రెడ్ అయినప్పుడు తన బాడీలో నుండి బయటకు వచ్చి కోడ్ ఎక్కడ పడితే అక్కడ క్లామాక్స్ ను వదిలాడని, ఆ క్లామాక్స్ చాలా ఉండడం వల్ల ఒకవేళ కవాకి తన సుకున హికోనాతో వాటిని ష్రింక్ చేసిన అవి చాలా ప్లేసెస్ లో ఉండడం వల్ల వాటిని కనిపెట్టడం కష్టం అని చెప్తాడు. సో బరుటో చెప్పింది వినగానే సారాదాకి మ్యాటర్ అర్థమైపోతుంది, కోడ్ ఎక్కడి నుంచైనా తన మీద అటాక్ చేయడానికి స్కోప్ ఉంటుందని. సో అది చెప్పడానికే బరుటో పిలిచాడేమో అనుకుని సారాదా ఇది చెప్పడానికే పిలిచావా అని అంటే దానికి బరుటో, దీని గురించే, కానీ ఇంకో విషయం కూడా ఉంది, ఇవి నీ దగ్గర పెట్టుకో అని చెప్పి తనకు కొన్ని మెటల్ స్క్రాప్స్ ఇస్తాడు. అండ్ సారాదాతో, నేను ఇప్పటిదాకా నీకు కోడ్ గురించి చెప్పింది నిన్ను జాగ్రత్త పరచడానికి మాత్రమే కాదు, కోడ్ నిన్ను క్యాప్చర్ చేయాలని నేనే కోరుకుంటున్నాను. కుదిరితే నువ్వే తనకు దొరికిపో. ఒకవేళ నిన్ను తను క్యాప్చర్ చేస్తే తను నిన్ను స్ట్రైట్ గా తన బేస్ కి తీసుకెళ్తాడు. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తను నిన్ను తీసుకెళ్లగానే నేను అక్కడ ప్రత్యక్షమవుతాను. అందుకోసమే నేను నీకు ఆ సింబల్స్ ఇచ్చాను. వాడు నిన్ను తన బేస్ లోకి తీసుకెళ్లగానే నువ్వు ఆ సింబల్స్ ని కింద పడే, ఆ సింబల్స్ నీ చేతిలో నుండి కింద పడగానే నేను వాటిని సెన్స్ చేయగలుగుతాను. ఇలా జరిగితే మనం ఖచ్చితంగా గెలుస్తామని నాకు తెలుసు, కానీ ఇది ఒక రిస్కీ ప్లాన్, ఏమైనా జరగచ్చు, కానీ ఏం జరిగినా హోప్ మాత్రం వదలొద్దు అని చెప్తాడు. సో ఈ ప్లాన్ అంతా విన్న తర్వాత సారదా కూడా ఓకే అంటుంది. సో కోడ్ గాడు బరుటోకి స్పాట్ పెట్టడానికి ట్రై
ట్రై చేస్తుంటే రివర్స్ లో బరుటోనే కోడిగాడికి తద్దినం పెట్టడానికి ప్లాన్ వేశాడు. ఎంతైనా సాస్కే స్టూడెంట్ అనిపించుకున్నాడు అనమాట. సో వీళ్ళ ప్లానింగ్స్ ఎలా ఉంటాయి, మళ్ళీ మనకి లవ్ బర్డ్స్ ని చూపిస్తారు. అదే మన జూరాని హిడారిని. హిడారి ఏమో ఒక బుక్ ని చూస్తూ ఉంటాడు. జూరా అది చూసి ఇంతకీ ఏం బుక్ చదువుతున్నావు అని అడిగితే దాని హిడారి నేను చదవట్లేదు జస్ట్ చూస్తున్నా అని చెప్తాడనమాట. ఏం చూస్తున్నావు ఒకసారి నాకు చూపి అని అంటే హిడారి తనకి ఆ బుక్ ని పాస్ చేస్తాడు. అండ్ ఆ బుక్ మొత్తం ఎక్కడ చూసినా పిల్లుల్లో ఉంటాయి. అది చూసి జూరా ఈ బుక్ లో ఎక్కడ చూసినా క్యాట్ ఫోటోసే ఉన్నాయి, కొంచెం కూడా టెక్స్ట్ లేదు, నువ్వు చాలా విచిత్రమైన వాళ్ళ ఉన్నావు, అసలు ఎందుకు ఇలా చూస్తున్నావు అని అడిగితే దానికి హిడారి ఆ బుక్ లో ఉండే పిక్చర్స్ ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది అని అడుగుతాడు. జూరా మళ్ళీ ఆ బుక్ ని చూసి దీంట్లో టెక్స్ట్ ఏం లేదు అండ్ ఆలోచించడానికి కూడా ఏం లేదు, నన్నేం చెప్పమంటావు అని అడిగితే దానికి హిడారి నీకు క్యూట్ గా అనిపించట్లేదా అని అడుగుతాడు. అది చూసి క్యూటా ఏం మాట్లాడుతున్నాడు రా వీడియో అని ఆ క్యాట్స్ ఫోటోస్ ని చూస్తూ ఉంటాడు. సో ఈ సీక్వెన్స్ చూసి నాకు ఒకటి అర్థమవుతుంది, మెల్లగా హిడారి లోపల సాస్కే కాన్షియస్నెస్ అవేకన్ అవుతుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే మామూలుగా సాస్కేకి పిల్లులు అంటే చాలా ఇష్టం అండ్ హిడారికి కూడా ఇవే నచ్చుతున్నాయి. మామూలుగా ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ హిడారి తప్ప ఇంకా ఏ షింజు చూపించలేదు. బగ్ షింజు, మొయగి షింజు, షింకి షింజు, ఈ షింజుస్ అన్ని వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ కంటే డిఫరెంట్ గా ఉన్నాయి. ఒకసారి బగ్ ని చూసుకుంటే తను చాలా భయస్తుడు, కానీ తన షింజులో ఆ క్యారెక్టరిస్టిక్స్ మనకు కనిపించవు. కాటామాట్సురి అండ్ రియూ పరిస్థితి కూడా ఇంతే. కానీ హిడారి మాత్రం సేమ్ టు సేమ్ సాస్కేలా బిహేవ్ చేస్తున్నాడు. ఫ్యూచర్ లో ఖచ్చితంగా హిడారిని సాస్కే కంట్రోల్ చేయబోతున్నాడు అనమాట. ఇది ఇలా ఉంటే అమాడో ఇనోజిన్ దగ్గరికి వెళ్తాడు అండ్ తనని పిలిచి ఒక స్క్రోల్ తన దగ్గరికి ఇస్తాడనమాట. ఆ స్క్రోల్ ని కాషిన్ కోజీకి ఇవ్వమని చెప్తాడు. అది తనకి పనికొస్తుంది అని చెప్తే దానికి ఇనోజిన్ కాషిన్ కోజీ విచిత్రమైన ప్రదేశాల్లో ఉంటాడు, సో ఇది తనకు పంపించడం కంటే బరుటకి ఇవ్వడం కరెక్ట్ కదా అని అంటే దానికి అమాడో ఇది బరుట తీసుకెళ్లడం కంటే కాషిన్ కోజీకి ఇవ్వడమే కరెక్ట్, ఈ డేటా తనకి చాలా ఉపయోగపడుతుంది, నువ్వు ఇది తనకి జస్ట్ చూపిస్తే చాలు తనకే అర్థమవుతుంది అని చెప్పి అమాడో అక్కడి నుండి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఇనోజిన్ కి మెల్లగా డౌట్ స్టార్ట్ అవుతాయి, ఎందుకంటే అమాడో మామూలుగా ఎక్కువ బయట తిరగడు, సో ఈ స్క్రోల్ తో ఏం చేయమంటావని ఇనోజిన్ కాషిన్ కోజీని అడిగితే కాషిన్ కోజీ కూడా కాస్త డౌట్ పడతాడు. మామూలుగా వీడు డైరెక్ట్ గా వచ్చి ఏం పనులు చేయడు, కానీ వచ్చాడు అండ్ నా ప్రీసెన్స్ లో కూడా ఎటువంటి అప్డేట్స్ లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే దానికి ఇనోజిన్ అయితే ఈ ఫ్లాష్ డ్రైవ్ స్క్రోల్ ని ఏం చేయమంటావు అని అడిగితే కాషిన్ కోజీ ఆలోచించి దాంట్లో ఏదో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది, దాన్ని ఊరికే వదిలేయడం కంటే ఒకసారి చెక్ చేయడమే బెటర్, నా నెక్స్ట్ ప్రీసెన్స్ అప్డేట్ వచ్చిన తర్వాత నేను చెక్ చేస్తాను అని తన టోడ్ ని రివర్స్ సమ్మనింగ్ చేసి తన బేస్ లోకి తెప్పించుకుంటాడు. ఆ స్క్రోల్ ని చేతిలోకి తీసుకోగానే కాషిన్ కోజీ ఎవరో తన పక్కనే ఉన్నట్టు సెన్స్ చేసి వెనక్కి తిరిగి కూనై తీసి అటాక్ చేద్దాం అనుకునే లోపలే అది కవాకి అని తనకి తెలుస్తుంది. కవాకి అక్కడికి ఎలా వచ్చాడు అని ఆశ్చర్యపోయే లోపలే కవాకి వైట్ టోడ్ ని కాషిన్ కోజీ ముందర పెడతాడు అండ్ ఆ టోడ్ లోపల నుంచి ఒక సౌండ్ బయటకు వస్తుంది, క్లాడ్ సాక్ అని. ఆ మాట వినగానే కాషిన్ కోజీ షట్ డౌన్ అయిపోయి అక్కడికక్కడే పడిపోతాడు. అది చూసి కవాకికి అర్థమవుతుంది అమాడో కాషిన్ కోజీ లోపల కూడా ఒక షట్ డౌన్ కమాండ్ పెట్టాడని. ఇప్పుడు ఏం చేయాలి అని అడిగితే దానికి అమాడో నేను సమ్మనింగ్ టెక్నాలజీ యూజ్ చేసి తనని ల్యాబ్ లోపలికి తీసుకొచ్చేస్తాను, నువ్వు కూడా టోడ్ ని ముట్టుకోకపోతే అక్కడే ఉండిపోతావని బెదిరించగానే కవాకి ఆ టోడ్ ని ముట్టుకుంటాడనమాట. అండ్ ఇక్కడతో చాప్టర్ కంప్లీట్ అవుతుంది అండ్ నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ మంత్ 20th రిలీజ్ అవుతుంది. సో ఈ చాప్టర్ చాలా బాగుంది, అందరూ వాళ్ళ ప్లాన్స్ ని మొదలు పెట్టారు. ముఖ్యంగా అమాడో ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండే ఇప్పుడే తన గేమ్ ని స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ 3-4 చాప్టర్స్ ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి, ఎందుకంటే ఇప్పుడు అమాడోతో కాషిన్ కోజీ ఏం చేయబోతున్నాడు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. సో చూద్దాం నెక్స్ట్ చాప్టర్స్ లో ఏం జరుగుతుందో. సో మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ తో కలుసుకుందాం, అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.